ఈ రోజు పొద్దున్న వచ్చేసామండి. మంచి టిఫిన్ ఐటమ్ తయారు చేయబోతున్నాం. మైసూర్ బోండా చేస్తానండి ఇప్పుడు నేను. ఆ బోండాకి మంచి కాంబినేషన్ అయిన పల్లీలు పుట్నాలు చట్నీ చేస్తానండి నేను. ఇంకో కాంబినేషన్ అయిన అల్లం చట్నీ చేస్తానండి. బోండాలోకి 2 చట్నీలు వేసుకుని తినేస్తానండి నేను. ఇదేదో బాగుంది పొద్దున్నే. అయితే ఎవరి టాస్క్ వాళ్ళు మొదలెట్టేసామంటే మంచి నెంబర్ 1 బోండాలండి. మంచి ఎర్రగా పొంగిలా చేస్తాను. ఎలా చేయాలో ఒకవేళ మీకు రాదనుకుంటే కనుక నేర్చుకోండి మీరు కూడా. చేద్దామంటే నా టాస్క్ కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే అంతా ప్రిపేర్ చేయాలి కదండి. అప్పుడు దాకా పొట్టని ఊరుకుంటూ అందరికంటే కష్టమైన పని అండి ప్రసాద్. ఇలా అనుకుంటూ ఉండాలి, వాళ్ళు వేసినప్పుడు చూస్తూ ఉండాలి, ఎప్పుడు రెడీ అయ్యేటప్పుడు వెళ్ళిపోయి తినేయాలి. ఇప్పుడు ఈ మైసూర్ బోండా చేయడానికి పుల్లటి పెరుగు 1 కప్పు తీసుకున్నాను. పెరుగు పుల్లగా ఉంటే బోండాలు బాగా పొంగుతాయండి. ఈ పెరుగులో రుచికి సరిపడి ఉప్పు వేసుకుందాం. ఒక 3 చెంచాలు పడుతుందండి. మైసూర్ బోండాలు బాగా పొంగడానికి 1 చెంచా వంట సోడా వేస్తున్నానండి. ఒక 2 చెంచాలు జీలకర్ర వేసుకుందాం. ఒక 2 చెంచాలు నూనె వేసుకుందామండి. ఇలాంటి విస్కర్ ఒకటి తీసుకొని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే కప్పు పెరుగుకి కప్పు మైదా పిండి వేసుకుంటున్నామండి. బోండాలు బాగా గుల్లగా మంచిగా రావాలంటే మొత్తం పెరుగుతోనే కలపాలండి, నీళ్ళు ఏమి వేయకూడదు. ఇక పెరుగు ఎంత పుల్లగా ఉంటే మీ బోండా అంత బాగా వస్తుంది అనమాట. మనకి బజ్జీకి పిండి రకంగా కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ. ఇలా కలిపేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ పోసుకోవాలండి ఇలాగా. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందామండి ఒక అర్ధగంట సేపు. బాగా పులుసుద్దండి పిండి, అప్పుడు మంచిగా వస్తాయండి బజ్జీలు. ఇప్పుడు పల్లీ చట్నీ కోసం మూకుడు పెట్టుకుని పల్లీలు వేయించుకోబోతున్నానండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. 1 కప్పు పల్లీలు వేసుకుంటున్నానండి. చిన్న మంట మీద బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి వీటిని. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఒక 10-15 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. మనకు పల్లీలు కొంచెం తీయగా ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది చట్నీ. ఇప్పుడు దీనిలోనే పల్లీ చట్నీకి తాలింపు వేసేసుకుంటున్నానండి. కొద్దిగా ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 4-5 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు. ఈ పల్లీలు పచ్చిమిర్చిలోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి. రుచికి సరిపడ ఉప్పు, కొద్దిగా 1 అరకప్పు పుట్నాల పప్పు తీసుకున్నానండి. వేపుడు శనగపప్పు అంటారు కదా, అదనమాట. అది కూడా వేసేసుకుని ఇవన్నీ మెత్తగా రుబ్బేసుకుందాం. అల్లం చట్నీ చేసుకుంటున్నానండి. జీలకర్ర చెంచా వేసుకుంటున్నానండి. సాయమినపప్పు చెంచా వేసుకుంటున్నానండి. పచ్చెనగపప్పు 2 చెంచాలు వేసుకుంటున్నానండి. ధనియాలు కూడా 2 చెంచాలు వేసుకుంటున్నానండి. దోరగా వేయించుకుందామండి వీటిని. ఇదిగోండి ధనియాలు పోపులు బాగా ఎగినాయండి. ఇప్పుడు అల్లం వేసుకుంటున్నానండి. అల్లం ముక్కలను కూడా మనం దోరగా వేయించుకుందామండి. నేను ఇప్పుడు వేసుకుంటున్నాను ఇవి ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా 1 గుప్పెడు వేసుకుంటున్నానండి. 1 చిటికెడు ఇంగువ వేసుకుంటున్నానండి. ఇదిగోండి బాగా ఎగిపోయినాయండి. మొత్తం తీసేసుకొని రుబ్బేసుకుందామండి వీటిని. అల్లం చట్నీ రుబ్బుకోవడానికండి 1 ఉసిరికాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నానండి. అలాగే 4 ఎల్లుల్లిపాయ రేకులను చిన్న బెల్లం ముక్క వేసుకొని వీటిని రుబ్బుకుంటానండి. పోపు పెట్టుకుంటున్నానండి అల్లం చట్నీకి. తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి.
పల్లీ చట్నీ అల్లం చట్నీ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మైసూర్ బోండాలు వేసుకుందాం. అరగంట నుంచి పులుస్తుందండి పిండి. చూసారా చక్కగా ఎలా పొంగిందో. దీంట్లో ఇప్పుడు నేను ఒక గుప్పుడు నానబెట్టుకున్న పల్లీలు వేస్తానండి, బాగుంటాయి రుచిగానా. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలండి ఒక 5 నిమిషాల పాటు. ఇప్పుడు మనం మైసూర్ బోండాలు వేసుకోబోతున్నాం. నూనె మరిగిందండి. చెయ్యి కొంచెం తడి చేసుకొని ఈ వారం నుంచి కొంచెం తీసుకోవాలి ఇలాగా. ఇలాంటి సట్రం ఒకటి తీసుకొని బోండాలను ఇలా తిప్పుతూ ఉండాలండి. గుండ్రంగా ఉంటాయి కదా, కింద పైన కాలాలంటే ఎర్రగా ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. మైసూర్ బోండా అయితే భలే గుల్లగా వచ్చిందండి. చూసారు కదా, ఇగండి. అబ్బా ఎంత బాగా వచ్చిందో. అల్లం చట్నీ పల్లీ చట్నీ మామూలుగా ఉండదు. ఇక ప్రసాద్ వచ్చేయాలే. అల్లం చట్నీ ఆహా భలేగా ఉన్నాయండి, కరకరలు ఆడేస్తున్నాయా. బా ఇంత గుల్లగా వచ్చినాయి. చెప్పలే తినిపించే, నాకు తినిపించా. ఇది అదొకటి ఇదొకటి. అల్లం చట్నీ సూపర్. ఇగో ఏడ్చిన గుండు. పల్లీ చట్నీ కూడా సూపర్. బజ్జీలు గుల్లగా వచ్చినాయి, అదిరిపోయిందండి. ఆహా అందులో ఏడ్చిన గుళ్ళు వేసాడు కదండి, అల్లం చట్నీ భలే తగులుతుంది మధ్య మధ్యలో అండి. బా అదిరిపోయి బాగుందా. చాలా బ్రహ్మాండంగా వచ్చినాయండి బజ్జీలు. ఈ రకంగా 2 చట్నీలు కాంబినేషన్ ఉంటాయి. అదో ముక్క ఇదో ముక్క దంచి కొట్టచ్చు. ఇక అది ఇది కలుపుకొని కూడా బాగుంది. 2 మిక్సింగ్ అలా పెట్టే బుజ్జి. నాకు కూడా హోటల్ కాడ కూడా తెలియదు ఎంత మెత్తకనా, మెత్తకున్నా. కొన్నిసార్లు హోటల్ కాడ తింటా ఉంటాను, మధ్యలో ముద్దలా ఉంటుంది, మెత్తగా ఉంది మొత్తం. నేను బయట ఎప్పుడైనా బజ్జీ తింటే పైదంతా తినేసి మధ్యలో వదిలేస్తానండి. అవును అదండి ఈ మైసూర్ బోండా పల్లీ చట్నీ అల్లం చట్నీ. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి మన గోదావరి ఇంటి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. ఉంటామండి. బాయ్ అండి. హిందీ అనుకుంటా.